ప్రైజ్ ద లార్డ్. టుడే గాడ్ ప్రామిస్. యేసుక్రీస్తు వారి ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము 145వ కీర్తన 14-15 వచనాలు. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో పడిపోయినటువంటి వారు అనంటే ప్రతి వారికి చులకనే. వీరు దేంట్లో పడిపోయి ఉన్నారో వారికి తెలియదు, కానీ ఎదుటివారు ఏదో ఒక విషయములో పడిపోతే ఇక వారి మీద లేనిపోని అన్ని క్రియేట్ చేసి వాటినన్నిటిని హైలైట్ చేసేటువంటి వారు ఎక్కువగా ఉన్నారు. కానీ నీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అనంటే, నీ ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉంటే నిన్ను ఉద్ధరించేటువంటి దేవుడు ఆయన. ఉద్ధరించేటువంటి దేవుడు ఆయన. ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీవు ఒకవేళ ఏదైనా స్థితిలో పడిపోయి ఉంటే దేవుడు నిన్ను ఉద్ధరించేటువంటి దేవుడని నీతో ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇంకా కృంగ చేసేవాళ్ళు ఎక్కువ మాటలతో, వారి ప్రవర్తనతో. ఫోన్ కాల్స్కి ఆన్సర్ ఉండదు, మాటలకి ఆన్సర్ ఉండదు, పక్క ప్రక్కనే ఉంటారు, సమాధానం ఉండదు. ప్రియ దేవుని బిడ్డారా, మనతో వారికి కావాల్సినటువంటి అన్నీ చేసుకుంటారు, కానీ మరలా సమాధానం ఉండదు. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియ దేవుని బిడ్డారా. కృంగ చేస్తారు. అనేక మంది ఉన్నారు ప్రియ దేవుని బిడ్డారా ఈ లోకంలో కృంగ చేసేటువంటి వారు. అయితే ఆ కృంగిపోయినటువంటి స్థితిలో నీవుంటే ఒకవేళ నిన్ను లేవనెత్తేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డ, నీకే ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది. కృంగిన స్థితిలో నీవు ఉన్నావా, ఆయన ఖచ్చితముగా నిన్ను లేవనెత్తుతాడు. ఈ వాగ్దానం నీ కోసమే తయారు చేశాడు ప్రియ దేవుని బిడ్డ. ఈ లోకంలో జనులు, స్నేహితులు, బంధువులు, నీవు అనుకున్నటువంటి వారే, నీ సొంత వారే, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వారే నిన్ను కృంగజేసి ఉన్నారా? భయపడకు, ఆయన నిన్ను లేవనెత్తేటువంటి దేవుడు. నువ్వు సరిగా నిలబడి నీ కనులు ఇక మీదటైనా ఆయన వైపు తిరగాలి. ఆయన వైపు నీ కనులు తిరిగినట్లయితే, చూచినట్లయితే ఆయన తగిన కాలమందు నీకు ఆహారం ఇచ్చి తృప్తిపరుస్తాడు, బలాన్నిచ్చి తృప్తిపరుస్తాడు, నీ మనసుకు శాంతినిచ్చి తృప్తిపరుస్తారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, ఏ విషయంలో నువ్వు కృంగిపోయి ఉన్నావో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, గర్భఫల విషయంలో, ఆరోగ్య విషయంలో, ఆర్థికపరమైన విషయంలో, పరిచర్య విషయంలో, ఏ విషయంలో నువ్వు కృంగిపోయి ఉన్నావో, చదువు విషయంలో కృంగిపోయి ఉన్నావా, ఏ విషయమైనా సరే పర్లేదు ప్రియ దేవుని బిడ్డ, నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన వైపు నీ కనులు త్రిప్పుకో, ఆయన వైపు చూడు, ఆయన్ను ప్రార్థించు, తిరిగి లేచి ముందుకి కొనసాగు. దేవుడు నిన్ను ఉద్ధరించబోచు ఉన్నాడు. దేవుడు గొప్పగా నిన్ను దీవించబోచు ఉన్నాడు. ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది ప్రియ దేవుని బిడ్డ. నీకు తగిన కాలం ముందు ఆహారం ఇచ్చే దేవుడు ఆయన. శారీరకమైన ఆహారం గురించి కాదు, ఆత్మీయమైన ఇటువంటి వాగ్దానములతో నిన్ను బలపరిచే దేవుడు. నిన్ను శక్తితో, బలముతో, నిరుత్సాహం నుంచి తొలగించి మరలా శక్తినిచ్చి నిన్ను ముందుకు నడిపించే దేవుడు యేసుక్రీస్తు వారు. నీ ఆత్మకు ఆహారం ఎక్కడ దొరుకుతుంది ప్రియ దేవుని బిడ్డ? ఈ లోకంలో ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా నిన్ను ఎంకరేజ్మెంట్ చేసి నిన్ను కృంగి పరిస్థితుల నుంచి లేవనెత్తి నువ్వు పడిపోయి ఉంటే నిన్ను ఉద్ధరించే వాళ్ళు దొరకరు. అటువంటి మాటలు దొరకవు. అటువంటి ఎంకరేజ్ చేసేటువంటి, ఆత్మకు బలాన్ని ఇచ్చేటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథంలోనే దేవుడే నీతో మాట్లాడతాడు ఆయన. ఎందుకంటే ఆయన నిన్ను సృష్టించారు గనక, ఆయనకు తెలుసు గనక నీ మనసు, ఆయనే నీకు ఇది ఇవ్వగలడు ప్రియ దేవుని బిడ్డ. ఇదిగో నా ద్వారా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు. ఏ కృంగిన స్థితిలో నీవు ఉన్నావో భయపడకు, నిన్ను ఆయన లేవనెత్తి ఉద్ధరిస్తాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అయితే నీ కన్నులు లోకం వైపు మరలా చూడకుండా ప్రభు వైపే చూడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన చేస్తాను. మీ కొరకు ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డలారా. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి మీ బిడ్డలు నాయన, ఏ విషయంలో పడిపోయి ఉన్నారో, కృంగిపోయి ఉన్నారో మీరే సహాయము చేసి
మీరిచ్చిన వాగ్దానం ప్రకారముగా లేవనెత్తమని అడుగుచూ ఉన్నానయ్యా. నీ దాసునిగా అడుగుచూ ఉన్నాను ప్రభువా. మా బిడ్డలు అయ్యా, మాకు సపోర్ట్ చేసే బిడ్డలు అయ్యా, తన ప్రభు మినిస్ట్రీకి సపోర్ట్ చేసేటువంటి బిడ్డలు అయ్యా, తను మా వాగ్దానములు చూసేటువంటి బిడ్డలు అయ్యా, పొద్దున ఉదయకాల సమయంలో లేచి ఈ వాగ్దానములో నాయన ప్రభు ఏకీభవించి ప్రార్థనలో ఏకీభవించే బిడ్డలు అయ్యా, ఏ పరిస్థితుల్లో పడిపోయి ఉన్నారో అయ్యా, దయచేసి వారిని లేవనెత్తమని అడుగుచూ ఉన్నాను ప్రభువా. అయ్యా, మీ బంగారు పాదములు పెట్టుకుని బ్రతిమాలు కొనుచు ఉన్నాను నాయన. వారు లేవనెత్తండి అయ్యా, నిలువ పెట్టండి ప్రభువా. అయ్యా, సంతోషముతో నింపండి నాయన. కృంగిన హృదయాన్ని మీరే తొలగించి సంతోషమైన హృదయముతో నాయన ఉద్ధరించమని ప్రార్థన చేయించు ఉన్నాను నాయన. అయ్యా, మీ వైపు బిడ్డల కన్నులు తిప్పుచూ ఉండగా అయ్యా, మధ్యలో ఆటంకములను తొలగించి ఆశీర్వదించి మహిమ పొందమని బిడ్డలను సంతోషింపచేసి తృప్తిపరచమని నాయన. ఆహారం ఇవ్వండి నాయన, ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా. అనేక మంది బిడ్డలు అనేక శ్రమల్లో ఉన్నారు ప్రభువా. మాసము గడిచిపోతూ ఉందనంటే, నూతన మాసం వస్తూ ఉందనంటే అనేక శ్రమలు కట్టవలసినటువంటివి నాయన. అయ్యా, మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సమాజంలో లోకంలో ఖర్చులు పెరిగిపోయాయి, సంపాదన తగ్గిపోతూ ఉంది నాయన. సహాయం చేయండి అయ్యా. మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆశీర్వదించండి, సమృద్ధిపరచమని అడుగుచూ ఉన్నాము తండ్రి. అయ్యా, కృంగిన జీవితాలను లేవనెత్తి మీరే నాయన తండ్రి ఉద్ధరించమని బలపరచమని ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నాం మీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, మన ఫోన్ నెంబర్ 9000807177. మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి. కృంగిపోవద్దు ప్రియ దేవుని బిడ్డారా. దేవుడు లేవనెత్తుతారు, తప్పక లేవనెత్తుతారు ఆయన. దిగులు పడొద్దు. పడిపోయి ఉన్నారా? ఆయన వైపు చూడండి, ఆయన మిమ్మల్ని ఉద్ధరిస్తారు తప్పకుండా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రియ దేవుని బిడ్డారా, మన మినిస్ట్రీ కోసం మీరు అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ప్రియ దేవుని బిడ్డారా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.